గత కొద్ది రోజులుగా నీట్ ఎగ్జామ్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా కారణాలు కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈసారి జరిగేటువంటి నీట్ ఎగ్జామ్ ఎట్లాంటి 2026 కూడా ఎట్లాంటి భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండ ఏసీపీ నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు గతంలో ఇక్కడ నీట్ ఎగ్జామ్ మీద జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. మరి ఈసారి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు ప్లస్ సిపి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. మరి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? మనకి సీనియర్ ఆఫీసర్స్ ఫ్రీక్వెంట్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా మన దగ్గర అంతా పీస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి మనకి హనుమకొండ డివిజన్లో ఒక 7 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ డివిజన్లో ఒక 3 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 10 సెంటర్స్. ఈచ్ సెంటర్కి మనం ఒక ఎస్ఐ, అదేవిధంగా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర ఒక ఇన్స్పెక్టర్ని, మొత్తం టోటల్గా బీడీ టీమ్తో కలిపి ఒక 15 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సిఆర్పిఎఫ్ ఫోర్సు పేపర్తో పాటు ఈచ్ సెంటర్కి 2 పర్సనల్స్ రావటం జరిగింది. ఎక్కడ ఏమీ ఇబ్బంది జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్ ఫోర్స్ను ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ పేపర్ లీకేజ్ కాకుండా కొన్ని అది దాని దృష్టిలో పెట్టుకునేనా సార్? అదే మనకి ఎక్కువగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఎవరు భయాందోళనలకి గురి కావద్దు, పీస్ఫుల్గా వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్కి ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అవుతారో వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి భద్రతా కారణాల దృష్ట్యా మనం సిఆర్పిఎఫ్ ఫోర్స్ కూడా ప్రతి సెంటర్కి అలాట్ చేయడం జరిగింది. ఓకే, పరీక్షా సెంటర్లో ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉంది సార్? ఎందుకంటే 140 సెక్షన్ కానీ బిఎన్ఎస్ యాక్ట్ న్యూ 163 కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అన్నీ 164 కూడా చేసి 144 సెక్షన్ కూడా చేపించిన ఆల్రెడీ. మనం 130కి వరకు కూడా మనకి గేట్స్ ఓపెన్ ఉంటాయి. 11కే ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఇబ్బంది పడకుండా లోపలికి ఎలవ్ చేసి వాళ్ళు ప్రశాంతంగా అకామిడేట్ కావడానికి అవకాశం ఉంది. సార్ పరీక్ష రాసే ముందు భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి సార్. మళ్ళీ పేపర్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటి భద్రత ఉంటుందా సార్? సేమ్ అదే సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఏదైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పేపర్స్ని తీసుకొని మళ్ళీ మెయిన్ సెంటర్కి వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి విత్ ఎస్కార్ట్ ప్రాపర్గా పంపిస్తాం హైదరాబాద్కి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం చూస్తున్నాం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో పాటు ఇక్కడ హనుమకొండ వరంగల్లో మొత్తం 10 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెంటర్ దగ్గర 2 ఎస్ఐలు, అలాగే మెయిన్ సెంటర్స్ దగ్గర మాత్రం సిఐ కూడా ఏర్పాటు చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండ ఏసీపీ గారు కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అలజడి లేకుండా ఉండడం కోసం కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ అయినటువంటి వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఒక్కొక్క ఆ పేపర్ తీసుకొచ్చేటువంటి విషయంలో కూడా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో పాటు వరంగల్ ఎన్ఐటీతో పాటు ఇక్కడ పింగ్లీ కాలేజ్, ఇక్కడ వరంగల్కు వెళ్ళినట్టయితే ఇక్కడ సీకేఎం కాలేజ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను కూడా అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఎట్లాంటి కాంప్రమైజ్ కావడం లేదు కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కూడా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గతంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అంశం కూడా దేశాన్ని కుదిపేసినటువంటి అంశంలో దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకుండా ఒక ట్రాన్స్పరెన్సీ ఎగ్జామ్ జరగాలన్నటువంటి దృష్టిలో పెట్టుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహింపబడేటువంటి నీట్ పరీక్ష కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారు కూడా ఎందుకంటే పరీక్షా హాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏసీపీ సత్యనారాయణ గారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటికి కూడా భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కూడా చాలా స్పెసిఫిక్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు మాకు కనిపిస్తుంది సార్. గతంలో జరిగిన దానికి భిన్నంగా కూడా ఈసారి జరిగేటువంటి నీట్ పరీక్ష ఒక ట్రాన్స్పరెన్సీ జరగాలన్న దాని మీద అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ భద్రతా కారణాల దృష్ట్యా? ఇప్పుడు మీకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఈసారి? మనకి పై అధికారులు మినిట్ టు మినిట్ దీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 అంచెల భద్రతా విధానం ఇక్కడ మనం ఈ నీటిలో చూస్తున్నాం ఎస్పెషల్లీ. ఎందుకంటే రూమర్స్ బాగా స్ప్రెడ్ అయినాయి కాబట్టి టెలిగ్రామ్ కూడా బ్యాన్ చేసిండ్రు. అని చేసరికి పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు భయాందోళనకు గురవుతారని చెప్పేసి దాంతో
భద్రతని మనం కట్టుదిట్టం చేశారు. దాంట్లో భాగంగా సిఆర్పిఎఫ్ని స్పెషల్గా పేపర్స్ తోటి వస్తారు, పేపర్స్ తోటి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ అది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫోర్స్, బయట లా అండ్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత మన ట్రాఫిక్ ఫోర్స్ ఉంటుంది, రోడ్డు మీద ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు 15 సెంటర్స్ ఉన్నాయి. 2 సెంటర్ జనగాంలో, 13 సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి సెంటర్లో కూడా మనం ఎడ్యుకేట్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగడం కానీ, చిన్న అటువంటి జీరో టాలరెన్స్. అంటే ఎగ్జామ్స్ అనేది ఇది అంటే యాక్చువల్లీ మంచి నోబెల్ ప్రొఫెషన్ డాక్టర్ అనేది. ప్రతి ఒక్కరు కళల సీట్ కోసం ప్రతి ఒక్కరు కష్టపడతారు. తల్లిదండ్రులు దానికోసం ఇంకా అవస్థపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క దానిలో యాంగ్జైటీ దృష్టిలో పెట్టుకొని మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, నీటు, తర్వాత ఎడ్యుకేషన్ బోర్డు అందరికీ కూడా ఒకే తాటి మీదకి వచ్చేసి దీన్ని నిర్వహిస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నడుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. సార్ మెయిన్ ట్రాఫిక్, ఎందుకంటే సెకండ్ టైర్ సిటీగా ఉన్నటువంటి వరంగల్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి తర్వాత నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు సార్? వాస్తవానికి ఇక్కడ మనం ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది రెగ్యులర్ ట్రాఫిక్ అంటే కూడా. దీంతో మనం ప్రతి సెంటర్లో ట్రాఫిక్ ఫోర్స్ ఒక మినిమం ఎస్ఐ స్థాయి అధికారం మనం ఇండియాలో ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళకి నిన్న రాత్రి నుంచి మనం స్పెషల్ బ్రీఫ్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5:30 అంటే ట్రాఫిక్ మళ్ళీ క్లియర్ అయినంత వరకు కూడా స్పెసిఫిక్ బందోబస్తు ఇచ్చాం. ఎప్పటి ఫ్రమ్ ది రెగ్యులర్ ట్రాఫిక్ అంటే కూడా ఈసారి ఎటువంటి దాన్ని కూడా మేము టాలరేట్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ప్రతి మనిషి కూడా చాలా ఫ్రెండ్లీగా వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ రాపించుకొని తీసుకుపోయేందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సార్ చెప్తున్నటువంటి మాటల్ని మనం స్పెసిఫిక్గా గమనించవచ్చు. ఎందుకంటే పేరెంట్స్ యొక్క ఎంథ్యూజియాజం, వాళ్ళ యొక్క యాంగ్జైటీ ప్లస్ పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ దృష్టిలో పెట్టుకుని మాత్రం పరీక్షలు నిర్వహిస్తున్నాము. దానికి మేము 100% సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ గతంలో జరిగినటువంటి ఒక రూమర్స్ అనేది క్రియేట్ అయిపోయాయి. ఆ రూమర్స్ మళ్ళీ స్ప్రెడ్ కాకుండా కూడా ఇక్కడ ఇన్స్టా లాంటివి కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఈరోజు. అట్లాంటి నేపథ్యంలో కూడా ఇవన్నిటిని అంశాలని పరిగణలోకి తీసుకుని తాము ఒక స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నామన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రస్తుతానికి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గారు కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.